లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. పరలోకమందు పరిశుద్ధుడైన ప్రభువైన యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, చదవబడిన లేఖలను ప్రభా వివరించుటకు ప్రభా మాకు కలిగిన జ్ఞానము ప్రభా అది ప్రభా సరిపోదు తండ్రి. మీరే రంగం మీద ఉండి మాట్లాడండి ప్రభా. మీ జనులు కొరకు మాట్లాడు ప్రభా. మీ వాక్యం సంపూర్ణంగా వివరించి ఆ యొక్క ఆహారం మాకు వడ్డించుకుని తరలి సమస్తము జనులు అప్పగించుకుని యేసుక్రీస్తు Hallelujah. ఇందులోనే వచ్చింది కాబట్టి ముందుగానే మనం కూడా ప్రారంభించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడికి ఇబ్బందికరంగా ఉంటుంది. Hallelujah. సౌండ్ ఉందా? ఏర్పడట్లేదు. హలో, చూస్తుందా? హల్లెలూయా. చాలు. యేసుక్రీస్తు ఈ వాక్యంలో మనం మాట్లాడుతున్నాం. ఆయన తన శిష్యులతో ఇక్కడ 17 వచనం, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ అవి ఎవరి వలన వచ్చినో వారికి శ్రమ. అభ్యంతరములు అంట రాకపోవట అసాధ్యము కానీ. అభ్యంతరాలు అనేవి రాకుండా అయితే మాత్రము ఉండవు. అభ్యంతరాలు వస్తాయి ప్రతి ఒక్క జీవితంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి సంఘటనలోనూ అభ్యంతరాలు వస్తాయి. కానీ అవి ఎవరి వలన వస్తున్నాయో ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నీ మూలముగా ఒక అభ్యంతరం వచ్చే అవకాశం ఉందంటే దానిని నువ్వు సరి చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు చెప్తున్నావా ప్రతి వారము బైబిల్ చదవండి అని నాకు చెప్తున్నప్పుడు మీరు బైబిల్ చదవకుండా ఉంటే అది అభ్యంతర పరిస్థితానికి అవకాశం ఇచ్చింది ఎవరు? బైబిల్ చదవకుండా మీరు ఉండబట్టే. అవునా? బైబిల్ చదవకుండా ఉన్నటువంటి వ్యక్తి అది అభ్యంతరానికి అవకాశం ఇచ్చింది. అదేవిధంగా వాక్యానికి అనుసరించి నడిచేటువంటి గుణగణాలు మనలో లేకుండా క్రీస్తుని
మనలో కనపరచనీయకుండా అవకాశము కనిపించే విధంగా మనం జీవిస్తే దాన్ని ఏమనాలి? అది కూడా మనదే తప్పు. అభ్యంతరపరచడానికి అవకాశం వచ్చింది. తెలుస్తుంది. ఈ అభ్యంతరపరిచేటువంటి అవకాశం ఇచ్చినప్పుడు నీ హృదయమును ఎప్పుడైతే దేవుడు సమాధానపరచడానికి నువ్వు అభ్యంతరపరుస్తున్నావు, మరి నీకు తెలియపరిచినటువంటి వాక్యము నిజమే కదా, నువ్వు సరి చేసుకోవచ్చు కదా అని చెప్పి మరి నీ దగ్గర గద్దింపు కనుక వచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన వాడిగానే ఉన్నావు. దానికి ఏమంటాడంటే ఆయన, మీ విషయము మీరే జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతను క్షమించు. ఒక్కసారి మనం మారు మనసు పొందితే మనం ఎలా ఉండాలంట? మనం నిజముగా మారు మనసు పొందితే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఒక్కసారి మనము ఒక కూర వండుతున్నాం. ఆ కూరలో మామూలుగా ఒక చిటికెడు ఉప్పు వేస్తే సరిపోదు అనుకుంది. కానీ ఒక పిడికిలు ఉప్పు వేసాం అనుకో, ఏమవుతుంది? అది మారిపోయింది. అది ఉప్పు కష్టంగా మారిపోయింది. అది మరలా వెనక్కి రమ్మంటే వస్తుందా? రాదు. అవునా కదా? ఒక సౌందర్య ద్రవ్యములు కలిగినటువంటి మొక్క తన వాసన వెదజల్లుతున్నప్పుడు దాన్ని పాడు చేయాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తే దాని పరిమాణం ఏమన్నా కనుమరుగవుతుందా? తగ్గిపోతుందా? మారదు. దాని స్వభావం చేస్తుంది. అలాగే మనము పుట్టిన కాడ నుంచి దేవుని గుర్తెరిగి ప్రవేణ యేసు క్రీస్తు ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు, తను రూపాంతరం ఏ విధముగా చెంది ఉన్నాడు, ఆయన యేసు మారు మనసును ఏ విధంగా కలిగి ఉన్నాడు, ప్రవక్తలు వారి వారి జీవితాలను ఎలా మార్చుకున్నారు, పరిశుద్ధ గ్రంథము మనకు చెబుతున్నటువంటి మార్గదర్శనం ఏమై ఉన్నది, ఆ పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు చెప్పబడుతున్నటువంటి మార్గంలో మనం నడుస్తున్నామా లేదా తెలుసుకుంటాలి. అందుతుందా? ఈరోజు వాక్యము ఏంటనేది మనం గమనించాలి. మనం ఇక్కడ నుంచి చీరాలు, గుంటూరు, ఒంగోలు, లేకపోతే విజయవాడ, రేపల్లో ప్రయాణం అవ్వాలనుకుంటే ఆ దారిలోనే వెళ్ళాలి తప్పనిచ్చి వేరే వేరే దారుల్లో వెళితే ఆ గమ్యాన్ని మనం వెళ్ళుకుంటామా? తెలుస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? చెవికి వినపడుతుంది. అర్థమవుతుందా? అర్థమైతే మార్చుకోవాలని చెబుతున్నాం. వాక్యం చెబుతుంది అర్థమైతే మార్చుకోవాలి. పొన్నూరు వెళ్ళాల్సిన మనం బయలుదేరి చీరాల రోడ్డుకి వెళ్తే పొన్నూరు వచ్చిద్దా? వచ్చిద్దా? పాండ్రంపురం రోడ్డుకి వెళ్తే వచ్చిద్దా? ఏ మార్గంలో బయలుదేరాము, ఏ గమ్యానికి మనం బయలుదేరామో ఆ గమ్య ప్రయాణంలో నువ్వు వెళ్ళాలి. ఆ మార్గంలోకి వెళ్ళాలి. ఆ మార్గంలో నువ్వు వెళ్ళకుండా నీ సుధా ఆలోచనతో నువ్వు నీ సుధా ఆలోచనటువంటి ప్రయాణమే నువ్వు చేసుకుంటే క్రీస్తు అనే గమ్యానికి నువ్వు ఎలా చేరువు? దేవుని పరిశుద్ధాత్మని సహవాసము నువ్వు కలిగి లేకపోతే, క్రీస్తు ప్రేమను నువ్వు కలిగి లేకపోతే, క్రీస్తు మార్గాలను నువ్వు కలిగి లేకపోతే, క్రీస్తు గుణగణాలను కలిగి లేకపోతే, క్రీస్తు ఎవరండి? క్రీస్తు ఎవరు? క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు నిన్న నేడు ఉన్నటువంటి వారి పరిశుద్ధాత్మ. ఆమె సర్వ సృష్టికి ఏంటంట? ఆయనే జీవమైనది. ఆమె యేసులో క్రీస్తు కనబరచబడినప్పుడు ఆయన పునరుద్ధారుడయ్యాడు. ఆమె అర్థమవుతుందా? ఆ మారు మనసు, ఆ పునరుద్ధారత నీకు రావాలి అని చెప్తుంది. అది నీకు ఉంటే, అలాంటి ఆవగిందంత విశ్వాసం ఉంటే ఏంటంటే, అలాంటి ఆవగిందంత విశ్వాసం నీకుంటే ఏమవుతుంది?
ఏమవుతుంది? ఈ చెట్టు ఏంటది? చదవండి. ఇది వాక్యం చదివించింది కూడా చదవరు. వాక్యం ఉండదు, బైబిల్ ఉండదు, దగ్గర ఏముండదు. అలానే మనం వస్తాము, కూర్చుంటాము, వెళ్ళిపోతా ఉన్నాము. ఆదివారాలు అంటే ఏదో వస్తున్నాం, చర్చి అంటే ఏదో వచ్చాము, చెప్తున్నారు, వింటున్నాము, వెళ్తున్నాం అంతే. వాక్యమును మనం జీవించకపోతే పరిశుద్ధాత్మను మనం వెంబడించలేము. ఈనాటి వర్తమానము, ఈనాటి కాల ప్రవక్త చెప్పినటువంటి వర్తమానము మనం ఏమవుతాము? చేయలేము. మన అహంకారముతో వాక్యమును నువ్వు జయించలేవు. అది మారుమోసుకోవాలి. నీకున్న ఆలోచనను చంపేయి, నీకున్న ప్రవర్తన చంపేయి, నీకున్న గుణాలను చంపేసేయి. యేసుక్రీస్తు ప్రోత్సాహం అంటే ఏంటి? నువ్వు రూపాంతరం చెందబడటం, నువ్వు మారు మనసు కలిగి, క్రీస్తు అభిషేకము కలిగి, క్రీస్తు మాదిరిగా, క్రీస్తు సంపూర్ణతను కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నువ్వు దేవునికి లోబడిన వాడిగా ఉంటావు. దేవుడు నీలో కనబరచబడి వాడిగా ఉంటావు. నా ఆలోచన నాదే, నేను ఫలానా వ్యక్తిని, నేను ఫలానా వారిని, నేనే ఏదో చేస్తున్నాను. నువ్వు కనబడుతున్నావు, కనబడట్లా. అర్థమవుతుందా? నేను మీకు ఈ వాక్యం మీతో నాతో మాట్లాడుతుందంటే ఖచ్చితంగా మనము కోల్పోతున్నాం. అర్థమవుతుందా? మీకైనా సరే, నాకైనా సరే. ఈరోజు రెండవ ఆదివారం కాబట్టి మరి నెలలో రెండో ఆదివారం మన పురాతన భోజనంలో పాలిభాష కావాల్సి ఉంది. కాబట్టి ఇది మనం ఏదో ఒక ఆచారం కొద్దో, అలవాటు కొద్దో చేసేటువంటి ప్రక్రియ అనేక తెలుస్తుంది. నేను వచ్చే వరకు మీరు ఈ విధంగా చేయమన్నాడు తెలుస్తుంది. ఆయన మరలా మన మధ్యకి వస్తానన్న వాగ్దానమును నెరవేరుస్తాడని మీరు నమ్ముతున్నారా? నమ్మితే నీతో ఆయన ఉన్నప్పుడు, ఆయనతో నువ్వు సహవాసం చేయాలంటే, ఆయనతో నువ్వు కలిసి నడవాలంటే ఆయన గుణగణాలు నీలో ఉండాలా లేదా? ఒక ఐఏఎస్ ఆఫీసర్తో నువ్వు నడవాలంటే ఎలా ఉండాలి? ఆ మాదిరైనటువంటి జ్ఞానం నీగే ఉండాలి. అవునా కదా? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావో ఆ క్లాసు వ్యక్తితోనే నువ్వు సహవాసం చేయగలుగుతావు. అవునా? 10th క్లాస్ పిల్లోడు ఇంటర్మీడియట్ పిల్లోడితో కలిసి కూర్చొని పాఠాలు విన్నాడు కదా, చేయి సహవాసం చేయగా. డిగ్రీతో చేస్తాడా? 8th క్లాస్ పిల్లోడు, 9th క్లాస్ పిల్లోడు, 7th క్లాస్ పిల్లోడితో చేస్తాడా? ఆ తరగతికి సంబంధించి ఆ సమానం కలిగినటువంటి వ్యక్తితోనే ఆయన మాట్లాడుతూ నడుస్తూ ఉంటాడు. నువ్వు క్రీస్తుతో నడవనప్పుడు, క్రీస్తుని నువ్వు కనబరిచినప్పుడు, క్రీస్తుని నువ్వు అలింగనం చేసుకోలేనప్పుడు, క్రీస్తుతో నువ్వు జీవించలేనప్పుడు క్రీస్తు రాకడని నువ్వు ఎలా పసిగడతావు? అర్థమవుతుందా? క్రీస్తు రాకడని నువ్వు ఎలా పసిగడతావు? ఆయన ఎన్నో మరి నీకు సూచనలు చేశాడు. ఆయన ఎన్నో విధాలుగా నీకు చెప్పాడు. జరుగుబోతున్నవి ఆయన చెప్పాడు. నేను చెప్పాడు, మన వాగ్దానం చేశాడు. ఒక మారు జలముతో భూమిని శుద్ధి చేశాడు. నోవాహు కాలంలో ఒకసారి జల ప్రళయంతో భూమిని మొత్తం శుద్ధి చేశాడు. మరొక మారు శుద్ధి చేయబడింది. ఎలాంటి శుద్ధి చేయబడింది? ఎలాంటి శుద్ధి చేయబడింది? ఒకసారి నీటితో శుద్ధి చేయబడింది, రెండోసారి ఇంకో శుద్ధి చేయబడింది. ఎలాంటి శుద్ధి చేయబడింది తెలుసా? ఎలాంటి శుద్ధి చేయబడింది? తెలీదు. సిలువలో ఏం చేసేయారు? సిలువలో ఏం కాచాడు? ఆయన పాప పరిహారాలతో తన రక్త ప్రోక్షణ జరిపి తన రక్తములో కడిగి మనల్ని పవిత్రపరిచాడు. ఆమె
ప్రభువైన యేసు క్రీస్తులో మనం జీవిస్తామని చెప్పి మనం వాగ్దానం చేసి తన అభిషేకం మనం పొందుతున్నాం. బాప్టిజం పొందుతుంది అర్థమవుతుందా? ప్రభువైన యేసు క్రీస్తు అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఆమేన్. అర్థమవుతుందా? యేసు ప్రభు బాప్టిజం అంటే ఏదో నీళ్ళలో మునిగి వేసేది కాదు. బాప్టిజం అంటే ఆ నీటిలో నువ్వు బాప్టిజం అయినప్పుడు ఆ రక్తంలో నీవు అభిషిక్తుడు అవ్వాల్సి ఉంది. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు అభిషేకం కింద నువ్వు వచ్చినప్పుడు ఆ ప్రభువైన యేసు క్రీస్తు దుస్తులను ధరించినప్పుడు ఆ ప్రభువైన యేసు క్రీస్తుని నువ్వు అభిషేకం కలిగి నడవలసిన వాడిగా ఉన్నావు. ఎప్పుడు మాదిరిగానే నువ్వు ఊరకనే నీలో మాట్లాడుకుంటా నీ ఇష్టానుసారంగా జీవించి ఉంటే అది యేసు క్రీస్తు అభిషేకం కాదు. అదవుతుందా? దీని వలన ప్రభువైన యేసు క్రీస్తు రెండో రాకడ నువ్వు చూడలేవు, ఆయనతో పాటు కొనిపోబడలేవు, ఆ రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేవు. అదవుతుందా? దేవస్థానాన్ని ఇది క్లియర్గా తెలుసుకోండి. ఫస్ట్ వర్తమానం కన్ఫ్యూషన్ కాదు, వర్తమానం చాలా క్లియర్గా ఉంటుంది. అన్ని వివరంగా చెప్పాడు దేవుడు. 7 ప్రవక్తల ద్వారా 7 సంఘ కాలాలకు సంపూర్ణ వర్తమానం ఇచ్చాడు. ఆయన మాదిరిగా మనల్ని శిక్షణ చేస్తూ వచ్చాడు. ఆమె అదవుతుందా? ఈ శరీరం అయితే కోల్పోవచ్చు, కానీ ప్రభువైన యేసు క్రీస్తు నిత్య జీవం కలిగిన వాడికి మనం ఏమాదిరి ఉండాలంటే ఆవగినంత విశ్వాసంలో మనం ఉంటే ఖచ్చితంగా మన యొక్క క్రియలే రుజువుపరచబడమై ఉంటాయి. తెలుస్తుందా? హరి అదవుతుందా? ఎవరి కోసము మనం ప్రయాసపడట్లేదు, ఎవరో మన్నలు పొందాలను ఎవరి చేత గొప్పలు చెప్పించుకోవడానికి మనం ప్రయాసపడట్లా. నీలో నాలో క్రీస్తు ఉన్నాడని ఒక సాక్షిగా నువ్వు ప్రకటించబడటానికి నిలబడాలి. ఆమె అదవుతుందా? మరి గత వారం మనం మాట్లాడుకున్నాం. యెహోను గారు ఎట్లా వచ్చాడంట? ఎలా వచ్చాడు? సాక్షిగా వచ్చాడు. ఆమె ఒక మనిషి సాక్షిగా నిలబడ్డాడు యెహోను గారు. మరి మనం గత వారం మాట్లాడుకున్నాం కదా, ఆ విధంగా నువ్వు నేను కూడా ఆయనకి ఒక సాక్షిగా నిలబడవలసిన వారు. ఆ విధంగా నువ్వు నిలబడటం కోసం ఉంటే నీకు మరి యొక్క నీ సహోదరుడు కనుక తప్పిపోయిన ఎడల అర్థం చేసుకోండి. తెలుస్తుంది. ఇవి ఇప్పుడు క్రీస్తును ఎరిగిన వారికి చెప్పచ్చు, క్రీస్తుని ఎరగని వారికి వాక్యం చెప్పడానికి అర్థం చేసుకునేటువంటి పరిస్థితి గమనించండి. దేవుని అర్థమవుతుందా? తన స్వభావం కలిగిన వారికి, మూల విత్తనము కలిగినటువంటి వారికే ఆయన మాటలు వినపడతాయి, ఆయన క్రియలు కనపరచబడతాయి, ఆయన రూపొందించుకోవడం, ఆయన మనకి కనపరచబడటకు ఇది సమయమైనది. ఆమె అర్థమవుతుందా? ఆ విధంగా నువ్వు నేను జీవించుటకు చెవి కలిగిన వాడు వినుడుగాక. ఆమె ఆయన మాటలు మనం విని ఆయనని మనం గనక ఎప్పుడైతే గ్రహిస్తామో, సమయం లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, దేవుడితో సంబంధం కలిగి ఉండండి, దేవుడితో సహవాసం చేయండి, ప్రార్థన కలిగి ఉండండి, తగ్గింపు కలిగి ఉండండి, వాక్యమును సరి చేసుకున్నట్టుకు సహాయంగా ఆయన నిలబడటం కోసం ప్రార్థన చేయండి. అదవుతుందా? దేవుని సుధారణ ఏదో మనం ఆదివారం కూడుకోవడం కోసమో లేదా బుధవారం కూడుకోవడం కోసమో ఏదో వద్దు, అలా చేయకండి. ఇది ఆశ రాబోతున్న శుక్రవారం, వచ్చే శుక్రవారం ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి రోజుగా ప్రే చేస్తారు. ఈరోజు ఏం జరిగింది తెలుసు? ఈరోజు ఏంటి? మట్టలాదివారం. అర్థమైందా? ఈరోజు మట్టలాదివారం. ప్రభువైన యేసుక్రీస్తుని గాడిద మీద ఎక్కించి ఈత మట్టలు పట్టుకొని తీసుకువెళ్తూ ఊరేగించారు రోజు. మరి దినముగా ఈరోజు ప్రకటిస్తున్నారు. ఆ రోజు జరిగిపోయింది. జరిగిపోయిన రోజు వస్తుందా? నిన్న నీ జరిగిపోయిన రోజు నీకు ఈ రోజు వస్తుందా? కాదు. దేవుడు తాను కనబరచబడినప్పుడు ఆయనని ఏం చేశారంట? ఆయన ఏం చేశారు? ఆయనని నిజదేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభువైన యేసు క్రీస్తుని హేళన చేసినటువంటి సమాజం. అర్థమవుతుందా? ప్రభువా వీరేం చేస్తున్నారో వీరు తెలియదు, వీరిని క్షమించి ప్రభువా. ఎవరంది?
యేసుక్రీస్తు యేసుక్రీస్తు హల్లెలూయా. అర్థమైందా? గాడిద మీద ఊరేగింపు. మరి ఇప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గుర్తెరగకుండా ఈరోజు సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి నిమిత్తము మనము ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. యేసుక్రీస్తు హల్లెలూయా. అర్థమవుతుందా? అలాంటిది జాగ్రత్త కలిగి ఉండాలి. యేసుక్రీస్తు హల్లెలూయా. అందుకని ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నది దేవుడి సూటిగా ఆమె. నీవు వాక్యములో ఉన్నాను అనుకుంటే పొరపాటు. యేసుక్రీస్తు హల్లెలూయా. నువ్వు నిజమైన వాక్యములో ఉంటే, నువ్వు నిజముగా వధువు గ్రహించి ఉంటే, నువ్వు నిజముగా ప్రభువైన క్రీస్తును నువ్వు గుర్తెరిగి ఉంటే ఏమంటాడు ఆయన? నీ సహోదరుని కూడా గద్దించు అంటాడు. ఆమె అర్థమవుతుందా? ఆ గద్దించుటకు నీతో పాటు ఒకరిద్దరిని తీసుకుని వెళ్ళు అంటున్నాడు యేసుక్రీస్తు హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు నేను చెప్పినది రైట్ అనుకుంటా ఉన్నటువంటిది సిద్ధాంత వైపరీత్యం వస్తుంది. ఇక్కడ సిద్ధాంత భేదం వచ్చింది. ఇక్కడ కొన్ని సిద్ధాంతాలతో, కొన్ని ఆచార ఆలోచనలతో, వారి సొంత అభిప్రాయాలతో కలిగి ఉన్న దాన్ని దేవుడు ఏం చెబుతున్నాడు? మీరును దేవునికి లోబడిన వారుగా ఉన్నప్పుడు నీ యొక్క సహోదరుడు కనుక తప్పిపోయేటువంటి పరిస్థితి ఉంటే నువ్వు వెళ్ళి గద్దించు. అర్థమవుతుందా? వెళ్ళి గద్దించు. ఈరోజు సువార్త చెప్పే సమయం కాదు. ఆమేన్. అర్థమవుతుందా? యేసుక్రీస్తు హల్లెలూయా. గమనిస్తున్నారా? సంఘాల్లో ఆల్రెడీ ఆ రోజు క్రీస్తు సమాజంలో ఏం జరిగిందో, క్రీస్తు శారీరకంగా ఉన్నప్పుడు ఏ విధమైన గాడిద మీద ఊరేగించారో ఈ రోజు కూడా ఆ మాదిరిగానే సమాజంలో జరుగుతుంది, ప్రపంచంలో జరుగుతుంది. అర్థమవుతుందా? ఆయన సిలువుకి అప్పగింపబడడానికే రెడీ అవుతున్నారు. ఆయన మరలా సిలువుకి అప్పగిస్తూ ఆచారాలతో ఉంటున్నారు. కాబట్టి అవి ఆచారాలు కాదయ్యా. మీరు నా పట్ల నిజంగా ఆవగినంత విశ్వాసం మీకు ఉంటే, నేను మీకు ఇచ్చిన శిక్షణ మీరు కలిగి ఉంటే, అపోస్తుల బోధ ఈరోజు ఏమవ్వాలంట? తండ్రుల హృదయం వైపు తిప్పవాలి. ఆమేన్. తండ్రుల హృదయం వైపు పిల్లల యొక్క మనసును తిప్పాలి. మలకీ గ్రంథం 4:5-6 వచనాలు చెప్పబడుతున్నటువంటి లేఖనం ఏంటి? తండ్రుల హృదయం పిల్లల హృదయమును, పిల్లల హృదయము తండ్రుల వైపున తిప్పబడుతుంది. అర్థమవుతుందా? ప్రభువైన యేసు క్రీస్తు బోధ, అపోస్తుల బోధ నుంచి మరి ఈ సంఘకాలానికి తీసుకొచ్చిన ప్రవక్త బ్రహ్మం గారి బోధను మనం గమనించినట్లయితే ఆ మాదిరి జీవితంలో మనం జీవించడం కోసము మరి ఈరోజు నువ్వు నేను కూడా తీర్మానం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలతో మనం జీవిస్తూ ఉంటే వ్యర్థమే. ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు కాకుండా మనం ఏంటంటే రూపాంతరం కలిగిన చేయి ఆలోచన కలిగి ఉంటాం. లేవికాండం 19:17 వచనం చూడండి. లేవికాండము 19:17 వచనం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను. తెలుసు. హల్లెలూయా. మత్తయి సువార్త 18:15-16 మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము.
అతడు ఏ మాట అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు తన పిల్లల సహోదరునిగా మరి సంపాదించుకోవడం కోసం ప్రయాసపడట్లా. అర్థమవుతుందా? నీ సహోదరుని నువ్వు సంపాదించుకోవడం కోసం నువ్వు ప్రయాసపడాలని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ రోజు బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది బాధ్యత? ఎవరి మీద ఉంది బాధ్యత? ప్రభువైన యేసు క్రీస్తు మీద ఉంది బాధ్యత. ప్రభువైన యేసు క్రీస్తు మీద ఉన్న బాధ్యత నిన్ను కాపాడాడు. ఆమేన్. అర్థమవుతుందా? నీలో క్రీస్తు కనుక కనబరచబడినట్లుగా నువ్వు రుజువుపరిచి ఉన్నట్లయితే నీ సహోదరుని నువ్వు కాపాడటం కోసం వెళ్ళు. ఆమేన్. అర్థమవుతుందా? నీ సహోదరుని కాపాడటం కోసం నువ్వు వాక్యం చెప్పాలి. దేవుడు హల్లెలూయా. నిజమైన వాక్యమును నువ్వు ప్రకటించాలి. ఈ రోజు నీవు తెలుసుకున్న వాక్యము, నువ్వు గ్రహించగలిగిన వాక్యము, ఈ రోజు ఉన్నటువంటి వర్తమానం ఏదైతే ఉన్నదో ఈ వర్తమానంలో యొక్క జాడ నీకు నువ్వు గమనిస్తుంటే దానిని నువ్వు గుర్తెరిగి స్థిరపరిచి నిర్ణయించి నువ్వు నడవడమే కాదు కానీ నీ సహోదరుడు కూడా నడవడం కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. ఆమేన్. అదవుతుందా? నువ్వు అసలు ఎదుటి వ్యక్తి ప్రయత్నం చేసి కాదు నీకే క్రమం లేకుండా ఉంటుంది ఇక్కడ. అలాగా నీకే క్రమం లేకుండా ఉంది. ఉదయకాల ప్రార్థన లేదు, వాక్యం అభ్యసనం లేదు, మరి ఇక ప్రవక్త చెప్పినటువంటి ఆ యొక్క వర్తమానాలను అభ్యసించడం లేదు, పఠించడం లేదు, కుటుంబ బలిపీఠం లేదు, సంఘ బలిపీఠం లేదు, వ్యక్తిగత ఉపవాస ప్రార్థన లేదు. మరి నువ్వు సువార్త ఎలా కలిగి ఉంటావు? నీ సహోదరికి ఎలా చెప్పగలుగుతావు? నువ్వు ఈ వాక్యం నీది కాదా? ఇది అలా కాదా? ఈ వాక్యం నీది కాదా? నీ సహోదరికి నువ్వు చెప్పడానికి నువ్వు ఇష్టపడట్లేదా? మరి నువ్వు చర్చకు వచ్చి ఉపయోగం ఏంటి? నువ్వే రూపాంతరం చెందకపోతే నీ సహోదరుడు ఎప్పుడు రూపాంతరం చెందుతాడు? నీ తోటి మిత్రుడు ఎప్పుడు రూపాంతరం చెందుతాడు? అర్థమవుతుందా? రాబోతున్న ఉగ్రతను మీరు గమనిస్తున్నారా? రోజు ఒక దేశంలో వస్తుంది భూకంపం. ప్రతిరోజు గంట కొద్ది భూకంపం వస్తూనే ఉండదు. గమనించారా? మీకు తెలుసా? మీకు పాకిస్తాన్లో వచ్చింది, చైనాలో వచ్చింది. చైనాలో అతి భయంకరమైనటువంటి ఇసుక తుఫాను. అమెరికా మొత్తం గందరగోళం అయిపోతుంది. జపాను, మరి జర్మనీ, ఫ్రాన్సు, మరి వేరే బంగ్లాదేశ్ దగ్గర ఉన్నటువంటి దేశాలు కానీ ఎన్ని రకాల బ్యాంకాక్ వచ్చింది. ఏ విధంగా వస్తున్నాయి ఇవి భూకంపాలు? దేవస్థానం హల్లెలూయా. మన ఆంధ్రాకు కూడా భూకంపం ఉందని చెప్పేసి చెప్తున్నారు. దేవస్థానం హల్లెలూయా. హైదరాబాద్లో ప్రభావితం ఎక్కువ ఉంటుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు దాని ప్రభావం మన ఆంధ్రాకు ఉంటుంది, అటు మహారాష్ట్ర కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మధ్యప్రదేశ్ మరి నువ్వు నేను ఏ విధంగా ఉండాలి? నీటి శుద్ధి అయిపోయింది, రక్త శుద్ధీకరణ అయిపోయింది. ఇప్పుడు ఏ శుద్ధీకరణ కావాలి? అగ్ని శుద్ధీకరణ కావాలి. ఆమేన్. అర్థమవుతుందా? అగ్ని శుద్ధీకరణ అంటే ఏంటి? మంటలు పడుతుంది. మంటలు పడుతాయి అంటే నేను తీసుకెళ్ళి అగ్నిలో ఏటివే కాదు, నీకున్న సమస్యలతో నువ్వు సతమతం అయిపోతూ ఉంటావు, కాలిపోతూ ఉంటావు, వేదన పడిపోతూ ఉంటావు, మదన పడిపోతూ ఉంటావు. అర్థమవుతుందా? ఇది ఆల్రెడీ తాకింది, నీకు అది అర్థం కావట్లేదు. తాకలేదా? ప్రపంచాన్ని తాకేసింది. రకరకాల ఆర్థిక శోధనతో బాధపడుతున్నారు, నలిగిపోతున్నారు. మామూలు కాదు, కాలిపోతున్నారు అందరూ. హల్లెలూయా. అర్థమవుతుందా? నొప్పి ఎట్లా ఉందంటే మంటలు పుట్టిపోతుంది అన్నమాట. ఈఎంఐ కట్టలేక, సమాధానాలు చెప్పుకోలేక, మరి అవసరాలు తీర్చుకోలేక, ఇన్ని రకాలుగా వారి అవసరాలకి తగిన విధంగా సంపాదనని మరి వారు ఏర్పాటు చేసుకోలేక ఎన్ని రకాల ఇబ్బందులతో ఉంటున్నారు. సమస్యలలో నువ్వు నేను లేకుండా దేవుడు నిలబెట్టి ఉంటే నీవు మర్చిపోయావా? ప్రార్థనలో నువ్వు స్థిరపడి చేసుకునే విధంగా ఉన్నావు లేదు. ఇక్కడ ఏం జరుగుతుందనే దాన్ని నువ్వు తెలుసుకుని నిన్ను నువ్వు సరి చేసుకోవాల్సినది. దేవుడు హల్లెలూయా. ఆ కాలంలో ఏ విధంగా జరిగిందో ఆ కాలంలో జరుగుతున్నది ఈ కాలంలో కూడా జరుగుతుందా లేదా అనేది నువ్వు వేరే చేసుకుని సరి చేసుకోవాలనేది ఈరోజు వర్తమానం అనేది.
అందుకని నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్నారని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పింది. ఆమె అర్థమవుతుందా? అదృశ్యంలో ఉన్నదాన్ని దృశ్యంలోకి తీసుకొస్తున్నాడు. ఆమె ఆ రోజు జరిగినది నువ్వు చూడకపోవచ్చు, ఈ రోజు జరిగేదాన్ని నువ్వు చూడటం కోసమే నువ్వు విచక్షణ కలిగి ఉన్నారంటున్నాడు. నా మాదిరిగా నువ్వు సంపూర్ణత కలిగి ఉన్నారంటున్నాడు దేవుడు. శుద్ధహరి నువ్వు ఆ మీదగా నువ్వు కనుక లేకపోతే, నీ శిక్షణను నువ్వు పొందలేకపోతే, నీ ఆయన ఆస్తికి, ఆయన పరలోక రాజ్యానికి నువ్వు అరుడు అవుతావా లేదా ప్రశ్నించుకో. దేవుడు శుద్ధహరి అర్థమవుతుందా? ఈరోజు వధువు ఆయన యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఆ పెళ్లి కుమారుని వివాహం చేసుకోవడం కోసం ఆ పెళ్లి కుమారుడు ఎంత మరి సొగసైన వాడు, ఎంత మరి గుణగణాలు కలిగిన వాడు, ఎంత పరిపూర్ణుడు, సంపూర్ణుడు, అద్వితీయ కుమారుడే ఉన్నాడు కదా. ఈరోజు సంఘం ఆ విధముగా వివాహం చేసుకోవాలంటే ఆ వాక్యము నీతో జత కాబడిసి ఉన్నది. ఆమె ఆ వాక్యంతో నువ్వు ఎక్కడైతే రాజీ పడతావు, ఎక్కడైతే కోల్పోతున్నావో అక్కడ నువ్వేమవుతున్నావు? నువ్వు పడిపోతున్నావు. ఆమె నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోతున్నావు. గుర్తుపెట్టుకో, ఆవగింజని విశ్వాసం నీ దగ్గర లేదు. విశ్వాసం ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని పట్ల విధేయత కలిగి లోబడిన వాడిగా ఉండి నువ్వు ప్రార్థనాపూర్వకంగా జీవించగలుగుతావు. దేవుడు హల్లెలూయా. ఆ తగ్గింపు నీలో లేకపోతే, ఆలోచన నీలో లేకుండా నువ్వు సొంత లోక జ్ఞానంతో మాట్లాడుతూ, లోక జ్ఞానంతో నువ్వు పనులు చేస్తావు, లోక జ్ఞానంతో నువ్వు సహవాసం కావాలని కోరుకుంటా, విచ్చలవిడితనానికి లేకపోతే ఆకర్షణీయమైన జీవితానికి నువ్వు కలిగి ఉంటే వాడికి నిజంగా నువ్వు కష్టాలు పాల్గొంటావు. అర్థమవుతుందా? సరే, నువ్వు ఆకర్షణీయం ఏ విధమైనటువంటి ఆలోచనకి వస్తున్నావో తెలుస్తుంది. హల్లెలూయా. మాట్లాడుతున్నటువంటిది కూడా నీకు, నాకు, అందరికీ తెలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ, వింటున్న వారందరికీ, ఆ యూట్యూబ్లో ఉంటున్న మాటలు మరి రేపు చూసేవాళ్ళైనా ఎల్లుండి చూసేవాళ్ళైనా కూడా వీరు దేవుడు నేరుగా మాట్లాడుతున్న విషయాన్ని గమనించాలి. తెలుస్తుంది. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. గలతీయులు సహోదరులారా, ఒకడు ఏ తప్పిదమైన చిక్కుకుని ఆత్మ సంబంధములైన మీలో ప్రతివాడు దానిని శోధింపబడవలెనేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను. ఆమె ఈ వాక్యము మీకు వర్తిస్తుందా? స్థిరపరచుకుంటున్నారు. ఇది దేవస్తుల హల్లెలూయా. 1 తిమోతి 5వ అధ్యాయం 27వ వచనం చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయం 21వ వచనం. మొదటి తిమోతి 5వ అధ్యాయం 21వ వచనం. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను నీవు చేయగా ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను కైకొనవలెనని దేవుని ఎదుట క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూత ఎదుటను మీకు ఆనబెట్టుచున్నాను. ఆమె అపోస్తలుడు పౌలు చెప్తున్నమాట. ఈరోజు మీరు చదువుతున్నారంటే అదే మీరు ఆనబెట్టుతున్నారా? ఆమె పెడుతున్నారా? పెడుతున్నారా? ఆమెనేనా? ఆమె చెప్పొచ్చా? కాలాలు నోటికి ఏమైనా వేసుకుంటారా? ఆమె చెప్పొచ్చా? సాంసరావు గారు మీకేనండి. ఆమె చెప్పొచ్చా? ఎక్కడన్నారు?
ఆమె అన్నిసార్లు మీరు చెప్తున్నప్పుడు కూడా మీరు నోరు తీసి మాట్లాడకపోతుంటే ఇక్కడ మీరు బతుకున్నారా చచ్చిపోయి ఉన్నారా నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చెప్తున్నారు ఆమెనని చెప్పేశారని? మరి వినపడాలి కానీ నీ మనసులో ఆమెనని చెప్పుకున్నానంటే ఎట్లాగా? నీ మనసులో చెప్పుకున్నది మాకు కాదు కదా తెలిసేది. చచ్చిపోయినాడు చెప్పుకుంటాడు, సమాజంలో కూడా చెప్పుకుంటాడు. నువ్వు ఆ విధంగానే ఉన్నావా? ఆమె చెప్పడానికి లేదు. అదే ఆమె చెప్పలేరా మీరు? సంఘంలో అదే ఆమె నిలబడట్లేదు. ఎక్కడ ఎందుకు చెప్తున్నాం మేము? పరమగీతాలు 2:15 వచ్చింది. సాంసరావు గారంటే పలుకుతారు, ఇమానుయేల్ గారంటే పేరు మర్చిపోతారు, ఇంకా రూపాంతరం చేసింది తిరిగిట్లా. చదవండి 2:15 వచ్చింది. పరమగీతాలు 2:15 వచ్చింది. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను మైకను తీసుకుని చదువుతుంది. వినపడుతుంది. ద్రాక్ష తోటలను చెరువు నక్కలను పట్టుకొనిడి సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనిడి. దేవస్తుతి. మనం ఇలా ఉంటే ఏమవుతుందంటే వాక్యమును సాతాను ఎత్తుకుపోతాడు. అది మీకు అర్థం కావట్లేదు, గమనించట్లేదు. ఒక అటెన్షన్ లేకపోతే లేకపోతే దేవుని పట్ల ఆసక్తికరంగా లేకపోతే, దేవుడితో మనం మమేకవడానికి మనం లేకపోతే, నీకు చెప్పబడేటువంటి మాటనే నువ్వు ఇది నా మాటే కదా, ఇది నాకే కదా చెప్పేది అనేటువంటిది నువ్వు చెప్పేదానికి హల్లెలూయా ఆమేన్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు మనం ఉంటే సంఘం ఏమవుతుంది? నిద్రపోతా ఉంటుంది. దాంతో ఏమవుతుందో తెలుసా? వీరికి అవసరం లేదని చెప్పేసి పరిశుద్ధాత్మ కూడా పక్క వెళ్ళిపోతుంది. గమనించండి, ఎన్నిసార్లు చెప్పుకుంటూ ఉంటాం. చెప్పడానికి నాకే బాధ వస్తుంది. మేము మీకేమీ అనిపించలేదా? చెప్పొద్దంటే చెప్పను. నేను కూడా ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్ళిపోతాను. మీకు కాపరగా నేను నిలబడి ఉన్నప్పుడు, నేను చెబుతున్నప్పుడు కానీ మీరు దాన్ని ఖచ్చితంగా అలవర్చుకోవాలి. పదే ఇది చెప్పించుకుంటూ ఉంటే కష్టం. నాకు చాలా ఇది శోధనగా ఉంటుంది. నాకు గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు ముందు. అక్కడ మేము అసలు మనం బతికే ఉంటున్నామా, జీవం కలిగి ఉంటున్నామా అని అర్థం కావట్లేదు. నేను ఇంత కఠినంగా చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను, లేనిదాన్ని కలిపి చెప్పట్లేదు కదా. ఇక్కడ ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని మీరు ఖచ్చితంగా ఆమె చెప్పొచ్చానంటే ఆమె అని కూడా చెప్పబోతుంటారు. మరే ఆ వాక్ పక్క వెళ్ళిపోతుంటున్నాయి. చెప్పాల్సినటువంటి అంశాలు కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంటున్నాయి. మన ద్రాక్ష తోటలో పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరువు నక్కలను పట్టుకునడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునడి. పూత పట్టి ఉన్నటువంటి దాన్ని నక్కలు పాడు చేస్తాయి. ఆ పూతని దేవస్తుతులు హల్లెలూయా. మీ మధ్య ఎన్నడలో ఒక సిద్ధాంతమును లేదా వేరేదైనా ఒక దానిని లేదా దుష్ట ప్రభావం ఉద్భవించినట్లు ఉన్నప్పుడు అనుమతించవద్దు. అలాంటి కనబడిన వెంటనే అప్పటికప్పుడే దానిని మీ మధ్య నుండి వెలుపులకి ప్రారదోరము, బయటికి పారదోరండి. మీ మధ్య ఉంచుకోబాకండి. మీ మధ్య విభేదము, కొత్త సిద్ధాంతం, కొత్త ఆలోచనలు, మనకు ఇది వాక్యము ఏం చెబుతుందో దాన్ని కాకుండా మన సొంత ఆలోచనలు ఎప్పుడైతే ఉంటున్నాయో దాన్ని ఏం చేయాలంటే పక్క ప్రారంభాలంటే అంటున్నాను. ప్రవక్త చెప్తున్నాడు. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రవక్త చెప్పినటువంటి విషయాన్ని కాక మరేమో సొంత ఆలోచనలతో ఏదైనా ప్రవర్తించిన ఎడల ఈ కాలము ప్రవక్త మనకి చెప్పినటువంటి దూత ఆయన దేవుడు హల్లెలూయా. ఆ దూతతో మనం సహవాసం చేసి లేకపోతే పరిశుద్ధాత్మ మనం రొమ్మ పొందుకోలేదు. దేవుడు హల్లెలూయా. అదవుతుందా?
మన యొక్క శరీరము ఎంత నిర్లక్ష్య ధోరణిగా ఉంటుందంటే అసలు శుద్ధి లేదు, వ్యక్తిగత భద్రత లేదు, ఏమీ లేకుండా మనం ఉంటున్నామంటే అసలు మనం ఏదో బతుకుతున్నాం కాదు, కానీ మనం బతికేదానికి ఒక అర్థం ఉండాలి. అర్థమవుతుందా? ఆ అర్థం నీకు రుజువుపరిచినప్పుడు దాన్ని నువ్వు గమనించుకుని సరి చేసుకోవచ్చు. నేను నువ్వు నాకు జనాన్ని ఇచ్చావు కారణం ఉంది, కానీ గుర్తుపెట్టుకో, నేను రూపాంతరం చెంది మానవస్ కలిగి వర్తమానం గ్రహించిన ఎల్లప్పుడు నీకు వాక్యం చెప్పినప్పుడు నువ్వు అంగీకరించి బాప్తిసం తీసుకున్నప్పుడు కనీసం ఆ విధంగా నువ్వు జీవించలేకపోతే నీ శరీరం నీ ఆత్మ నశించిపోతుంది అనే విషయాన్ని నువ్వు గమనించట్లా. నా బాధ నీకు అర్థం కాదు. నువ్వు నశించకపోకూడదని చెప్పి నేను చెబుతున్నాను. లేకపోతే ఏముంది? లేకపోతే నాకేం చెప్పు, వాక్యం చెబుతున్నా కూడా అది ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఆమె హల్లేలూయా చెప్తున్నారు. ఎందుకు? మీరు బొమ్మలు కాదు కదా, జీవం కలిగిన మనుషులు కదా, నిత్య జీవానికి మరి వారసులు కదా. ఆ విధంగా నేను కనుక జీవించడం కోరిక లేకపోతే ఈ ప్రయోజనం ఏమిటి? మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతని గద్దింపు. అతని నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటుంది. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని ఎద్దకు విప్పుము. అతడు వారి మాటను వినని ఎడల ఆ సంగతి సంఘములకు తెలియజెప్పుము. అతడు సంఘము మాట వినని ఎడల అతనిని నీకు అన్యునిగా సుంకరిగాను ఎంచుకును. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? నీ సహోదరుడికి నువ్వు చెప్పు. వినకపోతే ఏం చేయాలి? నీతో పాటు ఉన్నటువంటి నీ సంఘంలో నీతో పాటు ఉన్నటువంటి మరి సహోదరుడు కాపును తీసుకుని వెళ్ళి ఒకరిద్దరు తీసుకుని వెళ్ళి వాక్యం చెప్పాలి, తనకు చెప్పాలి. అది కూడా ఆయన వినకుండా వెంట పక్కన పెట్టాడు అనుకో, సంఘం ఎదుట మాట్లాడాలి. హల్లేలూయా. సంఘం ఆయన కోసం ప్రార్థన చేస్తుంది, ఆయనతో మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా లేదనుకో, ఇంకా ఆయన్ని మనం వదిలేడు. నీ మీద భారం లేదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు హల్లేలూయా. నువ్వు చెప్పవలసినంత వరకు నువ్వు చెప్తున్నావు, నీ సహోదరుడికి చెప్పంటాడు. ఆయన ఆజ్ఞను గైకొని నడిచిన ఎడల నువ్వెప్పుడు పరిశుద్ధుడిగా ఉంటావు. దేవుడు హల్లేలూయా. అది గైకొని నడవకుండా నీలో నువ్వుగా ఉన్నావు అనుకో, అది అర్థమైపోతుంది. దేవుడు హల్లేలూయా. అర్థమవుతుందా? అందుకనే నువ్వు లోబడిన జీవితంలో దేవునికి రాజ్యానికి వారసులుగా రావడం కోసం, దేవుని చిత్తానుసారంగా జీవించడం కోసం, ఒక సంపూర్ణమైనటువంటి క్రీస్తు మాదిరిగా నువ్వు జీవించడం కోసం, నీలో క్రీస్తు కనపరచడం కోసం నేను సరి చేసుకునే వారిగా ఉన్నారు. దేవుని హల్లేలూయా. సాయంత్రం మూల నవరాత్రి భోజనం ఉంది కాబట్టి అందరూ కూడుకుని ప్రార్థనాపూర్వకంగా దేవుని తగ్గింపగలిగి మరి ఆరాధన చేసుకుంటూ నవరాత్రి భోజనంలో ఈ వారం మరి మన ఈ నెలలో కూడా వాళ్ళు వస్తాం. దేవుని హల్లేలూయా. ప్రార్థన చేస్తాం. పరలోకమున్న తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా యేసయ్యా, మీరు ప్రభువా ఈ రోజు ప్రభువా మాకు బాధ్యత అప్పగించారు. ప్రభువా మీరు అప్పగింపబడిన బాధ్యతను మేము ప్రభువా తెలుసుకుని నడువులకు సహాయం చేసి దీవించడం తండ్రి కోరుకుంటున్నాం తండ్రి. ప్రభువా మీరు ప్రభువా సంఘంతో మాట్లాడారంటే, వ్యక్తిగతంగా మాట్లాడారంటే ప్రభువా మరి ఆ యొక్క బాధ్యత ప్రభువా ఎరిగి ప్రభువా మరి ఎవరినో ప్రభువా మరి మీ దగ్గరకు తీసుకురావడం కోసం వారి మీద బాధ్యత ఉన్నటువంటి విషయాన్ని గమనించడానికి సహాయం చేయండి ప్రభువా. ఇదిగో మీరు మాట్లాడే దేవుడు తండ్రి, మీరే ప్రభువా ఆ యొక్క మనిషితో మీరు మాట్లాడండి ప్రభువా. ఇదిగోనైనా మరి మీ చెప్పటం ప్రభువా మరి దాని వలన ఏమాత్రం ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ ప్రభువా మీరే మాట్లాడండి. ఇదిగో మా యొక్క రక్షకుడు మీ కుమారుడు అన్నాడు. నా తండ్రి ఆకర్షిస్తే కానీ మా మధ్యకు వస్తారని
ప్రభా ఆ మాదిరిగానే ప్రభావ మేము కూడా ప్రభా అడుగుచున్నాం తండ్రి. మరి మీరు ఆకర్షిస్తేనే ప్రభా మరి మా వద్దకి వస్తారు, మా సంఘం బలపరచబడుతుంది నాయన. మరి ప్రభా సంఘంలో కార్యములు జరిపించండి తండ్రి. సంఘ ప్రార్థనను ప్రభావ మీరు మరి ప్రభా మరి ఆలకించండి తండ్రి. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికైనా రుగ్మతలు ఉంటే ప్రభా వాటినన్నింటినీ నయం చేయండి తండ్రి. ప్రభా ఎదుగునైనా సంఘం ప్రార్థిస్తుంది తండ్రి. సంఘం అంతా ఏకీభవించి చేసిన ప్రార్థన ప్రభావ మీరు అంగీకరించే దేవుడే ఉన్నారు తండ్రి. ప్రభా ఎదుగో ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పేరు పేరు దీవించండి. ఎవరైతే వారి అవసరాల కోసం ప్రభావ ప్రార్థించమని ప్రభావ మనసు కలిగి ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి అవసరాలు తీర్చండి అయినా ఒకరోజు వారు సాక్షులుగా నిలబడటకు మీ కృప దయచేయగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయంలో మీరు తోడేవాడిని మమ్మల్ని నడిపించగలుగుతారని కోరుకుంటూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.